మంత్రి లోకేష్ రాయదుర్గం పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. రాయదుర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యటనకు పార్టీ తరపున భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కనేకల్లు క్రాస్ వద్ద 300 మెగావాట్ల సుజలాన్ పవన విద్యుత్ ప్లాంట్కు లోకేష్ శంకుస్థాపన చేయాలని చెప్పారు. అనంతరం నల్లంపల్లి సమీపంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో దాదాపు 3 గంటల పాటు ప్రత్యేక సమీక్ష నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సమస్యలపై చర్చిస్తారని వివరించారు. మనవడు మరో ముఖ్యమంత్రి కొడుకు ఈరోజు జాతీయ స్థాయి యువ నాయకుల్లో అత్యంత ప్రభావశీలవంతమైన నేతగా ఎదుగుతున్న నారా లోకేష్ బాబు గారు 2 ఏళ్ల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాయదుర్గానికి తొలిసారిగా వస్తా ఉన్నారు. ఇది మాకు వచ్చిన ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక నియోజకవర్గాల్లో లోకేష్ బాబు గారు పర్యటిస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రైవేటు కార్యక్రమాలు, అట్లాగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. రాయదుర్గం నియోజకవర్గంలో పూర్తిగా పార్టీ కార్యక్రమం, చిన్న ప్రైవేటు కార్యక్రమం మాత్రమే ఉంది, ప్రభుత్వ కార్యక్రమం లేదు. సో తెలుగుదేశం పార్టీ బలగాన్ని చాటుకోవడానికి మాకు లభించిన ఒక సువర్ణ అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా అధికారిక హోదాల్లో ఉన్న నాయకులు వస్తే ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. ప్రభుత్వమే మిగతా అంటే సంబంధిత మనుషులను తీసుకురావడం కానీ, ఆ కార్యక్రమాలను విజయవంతం చేయడంలో కానీ పాలు పంచుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వాన్ని ఉపయోగించుకోకుండా పార్టీ పరంగా మేము చేస్తున్న కార్యక్రమం. అట్లాగే కనేకల్లు క్రాస్లో సుజలాన్ అనే ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. కాబట్టి ప్రభుత్వం ప్రమేయం ఎక్కడా లేదు ఈ కార్యక్రమాల్లో.